హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. ఈ రోజు మనము 8వ శ్లోకంకి వెళ్లే ముందు ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఈ భగవత్ ప్రాప్తి అని 8వ భగవద్గీతలోని 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ముందు 4 శ్లోకాలలో అర్జునుడు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారనమాట. ఆ తర్వాత 5వ శ్లోకంలో 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు అంత్యకాలంలో దేహాన్ని విడుచు సమయంలో శ్రీకృష్ణ భగవానుని స్మరించడం ద్వారా మనము శ్రీకృష్ణుని యొక్క దివ్య భావాన్ని పొంది భగవద్ధామము చేరుకోగలుగుతాము అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యస్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే అంతకాలంలో శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తారో, దేహాన్ని విడిచే సమయంలో శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తారో వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క దివ్య భావాన్ని పొంది వాళ్ళు భగవద్ధామము శ్రీకృష్ణ భగవానుని చేరుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. దీనిలో ఎట్టి సంశయము లేదు అని కూడా చెప్తారు. అలా కాకుండా ఒకవేళ శ్రీకృష్ణ భగవానుని కాకుండా ఇంకా వేరే ఎవరినైనా తలుచుకున్నట్లయితే, ఇంకా వేరే దేని గురించి అయినా తలుచుకున్నట్లయితే ఆ భావాన్నే పొందుతాము మనము, మరి ఇంకో జన్మ తీసుకుంటాము అని 6వ శ్లోకంలో చెప్తారనమాట. కాబట్టి ఓ అర్జున, సర్వకాల సర్వావస్థల్లో అన్ని వేళలా నువ్వు నన్నే స్మరించు. అంతేకాకుండా నీ విద్యుక్త ధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. నీ మనసును బుద్ధిని నాయందే లగ్నం చేయడం ద్వారా నువ్వు నిస్సందేహంగా నన్ను పొందుతావు అని చెప్తారనమాట. అంతవరకు మనము పోయిన బుధవారము చెప్పుకున్నాము. ఈ రోజు 8వ శ్లోకం చెప్పుకున్నాము. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయేత్. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సుగుణ మాతాజీ చదవండి మాతాజీ. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణం నుండే నియుక్తం చేసి ఏమాత్రం మార్గం తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానం చేసేది వాడు నన్ను తప్పక చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు కంక్లూజన్ చెప్పినారనమాట. ఏమని అంటే గన, ఎవరైతే స్మరణం ద్వారా, దీంట్లో ఈ శ్లోకంలో స్మరణం ద్వారా శ్రీకృష్ణుని పొందడం అనేది ప్రాధాన్యత నొక్కి చెప్తున్నారనమాట. అభ్యాస యోగ యుక్తేన అంటే సర్వకాల సర్వావస్థల్లో శ్రీకృష్ణుని స్మరించడము మనము ప్రాక్టీస్ చేయాలన్నమాట. యోగాభ్యాసం లాగా ప్రాక్టీస్ చేయాలి. చేతస నా అన్యగామిన అంటే మన మనస్సును బుద్ధిని ఇంకా వేరే దాని మీద వేరే వాటి గురించి పక్కకు మళ్లించకూడదు. ఆ విధంగా ఒకటే లక్ష్యంగా శ్రీకృష్ణ భగవానుని మనము స్మరించడం ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయేత్. పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని మనము పొందుతాము అనుచింతయేత్. కాబట్టి అర్జున, ఎప్పుడు నా గురించి స్మరణలో ఉండు అని చెప్తున్నారనమాట. ఇక్కడ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనము ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుని సర్వకాల సర్వావస్థల్లో మనము స్మరించాలి అంటే మనము అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్తారు ప్రభుపాదుల వారు. ఎలా సాధ్యమవుతుందంట? హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా అది సాధ్యమవుతుంది. ఈ హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారా మన హృదయంలోని కృష్ణ ప్రేమ అనేది జాగృతం అవుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుని పట్ల ప్రేమ అనేది వస్తుందో మనము శ్రీకృష్ణుని సర్వకాల సర్వావస్థల్లో స్మరించగలుగుతాము అని చెప్తారనమాట. మనం ఎవరైనా మనకి ఇష్టం ఉంటేనే కదా, ప్రేమ ఉంటేనే కదా వాళ్ళని మనము స్మరిస్తాము. మనకు ఇష్టం లేని వాళ్ళ మీద ప్రేమ లేదనుకోండి, వాళ్ళని మనము స్మరించలేము. కాబట్టి అటువంటి శ్రీకృష్ణుని పైన అటువంటి ప్రేమ రావాలి అంటే కనుక మనము ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారానే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా మన హృదయంలోని మాలిన్యాలు ప్యూరిఫై అవుతాయి అన్నమాట. మన హృదయంలో నిద్రావస్థలో ఉన్న
శ్రీకృష్ణుని పట్ల ప్రేమ అనేది జాగృతం అవుతుంది. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా మనం సర్వకాల సర్వావస్థల్లో శ్రీకృష్ణ భగవానుని స్మరించగలుగుతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. ఒకసారి చూడండి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తనను స్మరించుటలోని ప్రాధాన్యతను నొక్కి చెబుతుండెను. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారా మానవుని హృదయంలో అట్టి కృష్ణ స్మరణ జాగృతమవుతుంది. అట్టి శ్రీకృష్ణుని నామముల శ్రవణ కీర్తనలలో మానవుని చెవులు, నాలుక, మనస్సు పూర్తిగా నెలకొనును. కనుక ఈ యోగా ధ్యానమును అభ్యసించుట మిక్కిలి సులభము. ఇట్టి ధ్యానము పరమ పురుషుని పొందుటకు తోడ్పడగలదు. మనం శ్రీకృష్ణ భగవానుని పొందాలి అంటే గన హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి, కీర్తన చేయాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇలా స్మరించడం ద్వారా మనము శ్రీకృష్ణ భగవానుని పొందుతాము అనే దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నారనమాట. లాస్ట్ లో శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఏమని చెప్తున్నారంటే, ఒక గొంగలి పురుగు ఉంటుందంట. అది సీతాకోక చిలుకను చూసి నేను సీతాకోక చిలుకగా మారాలి 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 అని నిరంతరము స్మరించడం ద్వారా ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుందన్నమాట. అలాగే మనము కూడా నిరంతరము శ్రీకృష్ణ భగవానుని స్మరించడం ద్వారా మనము దేహాన్ని విడుచు సమయంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య స్వభావాన్ని పొంది భగవద్ధామం చేరుతాము. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుని పొందుతాము అని చెప్పి చెప్తున్నారు. ఎల్లప్పుడూ గొంగలి పురుగు తాను సీతాకోక చిలుకగా మారవలనని యోచిస్తూ అదే జన్మలో సీతాకోక చిలుకగా మారిపోయే ఉదాహరణ ఒకటి ఇక్కడ సాధారణముగా ఉదాహరించబడినది. అదే విధంగా మనము నిరంతరము శ్రీకృష్ణుని స్మరించినచో జీవితాంతమున శ్రీకృష్ణుని వలె దేహమును పొందుట నిశ్చయము అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మనం నిరంతరము శ్రీకృష్ణుని స్మరించడం వలన జీవితాంతంలో అంటే దేహాన్ని విడిచే సమయంలో శ్రీకృష్ణుని యొక్క దివ్య భావాన్ని స్వభావాన్ని పొంది భగవద్ధామం చేరుతాము అని చెప్తున్నారు. వీటికి మన పురాణాలలో గొప్ప భక్తుల ఉదాహరణ కూడా ఉందన్నమాట. ఎవరు అంటే గన వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వృత్రాసుడు అనే రాక్షసుడు గొప్ప భక్తుడు. ఆయన సంకర్షణ భగవానుని, విష్ణుమూర్తి యొక్క సంకర్షణ రూపాన్ని ఎప్పుడూ ఆరాధిస్తా ఉంటారనమాట. ఈ వృత్రాసురుడి యొక్క గురువు నారదముని అన్నమాట. ఈ వృత్రాసురుడు యొక్క వృత్తాంతం మనం తెలుసుకున్నట్లయితే స్మరించడం అనేది మనం స్మరించడం ద్వారా భగవంతుణ్ణి, శ్రీకృష్ణుని ఎలా చేరుకున్నాడు వృత్రాసురుడు అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఈ వృత్రాసురుడు ఎవరో కాదు, ముందు జన్మలో చిత్రకేతు మహారాజు అన్నమాట. చిత్రకేతు మహారాజు ఎవరు అంటే గన గంధర్వులకి రాజు. ఆయన నారదముని యొక్క శిష్యుడు అన్నమాట. ఒకసారి చిత్రకేతు మహారాజు చేసిన ఒక చిన్న తప్పిదం వలన పార్వతీమాత చిత్రకేతు మహారాజుకి ఒక శాపం ఇస్తుందన్నమాట. నువ్వు బ్రహ్మ రాక్షసుడిగా పుట్టు అని శాపం ఇస్తుందన్నమాట. అప్పుడు చిత్రకేతు మహారాజు ఏం చేస్తారు అంటే గన పార్వతీమాత దగ్గరికి పోయి, అమ్మ భగవంతుని భక్తులకు, శ్రీకృష్ణ భగవాన్ భక్తులకు శాపమైనా సరే వరమైనా సరే రెండు సమానమే. ఎందుకంటే భగవంతుని ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. కాబట్టి నీ శాపాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి ఏ మాత్రము చింత చేయకుండా కలత చెందడు ఎవరు చిత్రకేత మహారాజు. ఆ తర్వాత జన్మలో అతను గొప్ప బ్రహ్మ రాక్షసుడిగా పుడతారనమాట. ఎక్కడ గంధర్వులకి రాజు, నెక్స్ట్ జన్మలోనే బ్రహ్మ రాక్షసుడిగా పుట్టి వృత్రాసురుడిగా పుడతారనమాట. ఈ వృత్రాసురుడు స్వర్గలోకాలను దాడి చేస్తాడు, స్వర్గాన్ని ఆకుపై చేస్తారనమాట. అప్పుడు దేవతలంతా కలిసి ఏం చేస్తారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. చూడండి, ఇట్లా వృత్రాసురుడు మా లోకాలనంతా ఆకుపై చేశారు, మీరే మాకు, అతను చాలా బలంగా ఉన్నారు, మేము అతన్ని ఎదుర్కోలేకుండా ఉన్నాము, మీరు మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్పి ప్రేయర్స్ చేస్తారనమాట విష్ణుమూర్తికి. అప్పుడు విష్ణుమూర్తి ఏమని చెప్తారు దేవతలకి, మీరు ఏమి బాధపడద్దండి, ఆ వృత్రాసురుడు నా భక్తుడే. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ మీరు దదీచ్ ముని దగ్గరికి వెళ్ళండి. దదీచ్ ముని దగ్గరికి వెళ్ళి ఆ దదీచ్ ముని దగ్గర నుంచి అతని ఎముకలను అడగండి.
ఆ ఎముకలతో ఆ విశ్వకర్మ ఒక వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడు చంపగలుగుతారు మీరు అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు దేవతలు ఫస్ట్ ఏం చేయాలా, దధీచి ముని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ దధీచి ముని కూడా ఎవరు అంటే గన శ్రీకృష్ణ భగవానుని యొక్క గొప్ప భక్తుడే. ఇద్దరు భక్తులే, వృత్రాసురుడు భక్తుడే, దధీచి ముని భక్తుడే అన్నమాట. అప్పుడు ఈ దేవతలు వెళ్ళి దధీచి ముని దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళగానే ఆ ఆ, ఏమైంది, ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పి దధీచి ముని అడగగానే వాళ్ళు దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి, ఏం లేదు, మాకు నీ ఎముకలు కావాలి అని అంటారనమాట. అంటే ఏం అడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? అంటే నేను చనిపోమని అంటున్నారు. ఫస్ట్ కాదన్నా కూడా మళ్ళీ తర్వాత ఒప్పుకుంటారు దధీచి ముని. ఎందుకు అంటే భగవానుడు చెప్పినాడు, విష్ణుమూర్తి చెప్పినాడు కాబట్టి ఆయన ప్లానింగ్ ఎలా ఉందో అని చెప్పి ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని ఆయన స్మరిస్తాడు, భగవంతుని స్మరణలోకి వెళ్ళిపోతాడనమాట దధీచి ముని. వెళ్ళిపోతాడు, ఎంతగా లీనమైతాడు, ఎంతగా అబ్జర్వ్ అవుతారు అంటే దధీచి ముని ఆ స్మరణలో ఎంతగా లీనమవుతారు అంటే, వీళ్ళు తన బాడీలో నుంచి పార్ట్స్ కోసి తీసుకెళ్లి ఆ ఎముకలు తీస్తున్నా కూడా అతనికి ఏ స్పర్శ అనేది లేదనమాట. అంత ఈజీగా తన ప్రాణము వెళ్ళిపోతుంది, తన ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది, భగవద్ధామము చేరుకుంటుంది, శ్రీకృష్ణ భగవాను చేరుకుంటారనమాట. దధీచి ముని శ్రీకృష్ణ భగవాను చేరుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేస్తారనమాట. ఎవరు? దేవతలు. తయారు చేసి ఆ వజ్రాయుధాన్ని తీసుకొని దేవతలు వృత్రాసురుడి మీదకి యుద్ధానికి దండయాత్ర చేస్తారనమాట. చేస్తారు, కానీ వృత్రాసురుడి యొక్క బలాన్ని చూసి భయపడతా ఉంటారనమాట. ఇంద్రుడైతే ఏమి, ఆ దేవతలైతే ఏమి, అతని బలాన్ని చూసి భయపడతారనమాట. అప్పుడు వృత్రాసురుడు ఏమంటారు అంటే, వృత్రాసురుడు గొప్ప భక్తుడు అనమాట. చిత్రకేతు మహారాజు కదా పోయిన జన్మలో. అతను శరీరం అయితే మారింది, ఒక గంధర్వ శరీరం నుంచి రాక్షస శరీరానికి వచ్చినా కూడా చిత్రకేతు మహారాజులో ఉన్న భక్తి కంటే కూడా వృత్రాసురుని శరీరంలో ఉన్నప్పుడు తన భక్తి ఇంకా 1000 రెట్లు ఇంకా పెరిగిందనమాట. ఇంకా ఆ వృత్రాసురుడిలో భక్తి భావం ఇంకా పెరిగిందనమాట. అప్పుడు వృత్రాసురుడు ఏమంటాడు దేవతలతో, ఎందుకు మీరు అంత సందేహిస్తున్నారు, నన్ను చంపగలుగుతానో లేదు అని ఎందుకు మీరంత సందేహిస్తున్నారు? దేవాతి దేవుడే చెప్పారు ఆ వజ్రాయుధంతో నన్ను సంహరించగలుగుతారు అని. మరి ఇంకెందుకు మీకు డౌట్? నా మీదికి యుద్ధానికి రండి, నాతో యుద్ధం చెయ్యండి అని చెప్పి వృత్రాసురుడు చెప్తాడనమాట. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే, వృత్రాసురుడి యొక్క 2 చేతుల్ని కట్ చేస్తాడనమాట. ఆ వజ్రాయుధంతో కట్ చేస్తాడు. కట్ చేస్తే అప్పుడు వృత్రాసురుడికి అర్థమవుతుంది, ఇంకా నా యుద్ధం ముగిసింది అని చెప్పి వృత్రాసురుడు ఏం చేస్తాడు, ఇంద్రుడిని మింగేస్తాడనమాట. మింగేసి ఇంకా నేను యుద్ధం చేసేది అయిపోయింది, ఇప్పుడు నేను భగవంతుని స్మరించుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అని చెప్పి ఆయన భగవంతుని స్మరణలో లీనమైపోతాడనమాట. ఆయన ఆరాధ్య దైవము సంకర్షణ రూపాన్ని స్మరిస్తూ అతను ఆ స్మరణలోనే అబ్జర్వ్ అయిపోతారు. ఇక్కడ ఇంద్రుడు కడుపులో వజ్రాయుధంతో సహా మింగేసింటాడు కాబట్టి కడుపు చీల్చుకొని బయటికి వస్తాడు ఇంద్రుడు, మెడ కట్ చేస్తాడు. ఎంత చేసినా ఒక పక్క ఆయన ప్రాణము, ఆయనకేం తెలియదు అనమాట. ఇంకా ఆయన స్మరణలో వెళ్ళిపోతాడు. అట్నుంచటే భగవద్ధామము, ఆయన ఆత్మ భగవద్ధామంకి చేరుకుంటుంది. అంటే చివరి క్షణంలో భగవంతుని స్మరణ అనేది ఇక్కడ స్మరణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ సమయంలో మనము భగవంతుణ్ణి స్మరించాలి. ఎందుకు అంతగా మనల్ని ప్రాక్టీస్ చేయాలి, జీవిత ఆరంభం నుంచే మనము ప్రాక్టీస్ చేయాలి అని ఎందుకు చెప్తున్నారు? అభ్యాస యోగయుక్తేనా అంటే మనం దీన్ని అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అని ఎందుకు చెప్తున్నారు అంటే, మరణ సమయంలో మన మనసు ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉంటుందన్నమాట, కల్లోలితంగా ఉంటుంది. కాబట్టి మనము ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉంటే చివరి సమయంలో భగవంతుని తలుచుకోవడము అనేది ఆ యోగ బలంతో, ఆ భక్తి యోగ బలంతో మాత్రమే మనము తలుచుకోగలుగుతాం అన్నమాట భగవంతుణ్ణి. అలా కాకుండా లాస్ట్ లో తలుచుకుందాంలే అని చెప్పి ముందు అంతా అభ్యాసం చేయకుండా వదిలేస్తే అది చాలా కష్టము.
అది మనము భగవంతుణ్ణి స్మరించలేము. ఒక డివోటీ అడుగుతారనమాట. ఒక డౌట్ అడుగుతారు. చూడండి ప్రభుజీ, మనము జీవితమంతా భగవంతునికి హరే కృష్ణ మహామంత్రము జపం చేసి భక్తియుక్త సేవ చేసినా కూడా ఒక్కొక్కసారి మనకు ఆ చనిపోయే దేహాన్ని విడిచే సమయంలో మన ఇంద్రియాలు పని చేయవు, మన బుద్ధి పని చేయదు. అప్పుడు మనము భగవంతుని స్మరించగలుగుతామా, మనకి ఏంటి గ్యారంటీ అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు గురువు గారు చెప్తారు, ఏమని చెప్తారు అంటే గన, మీరు జీవితం అంతా భగవంతునికి సేవ చేసినట్లయితే భగవంతుడు మీరు మర్చిపోయినా భగవంతుడు మర్చిపోడు. భగవంతుడు మీకు గుర్తు చేస్తాడు, మీ చెవులో వచ్చి మీకు చెప్తాడు, మీకు అర్థమయ్యేలా చేస్తారు. నన్ను స్మరించు అని అర్థమయ్యేలా, నన్ను స్మరించు అని చెప్పి గుర్తు చేస్తారు భగవంతుడు అని చెప్పి చెప్తారనమాట. అంటే మనము జీవితం అంతా స్మరించడం ద్వారా భగవంతుడు కూడా గుర్తుపెట్టుకొని మనము మర్చిపోయినా భగవంతుడు గుర్తు చేస్తాడు, నన్ను స్మరించు అని చెప్పి భగవంతుడు గుర్తు చేస్తాడు అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి మనము జీవితారంభం నుంచే భక్తియుక్త సేవ అనేది చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపము కీర్తనము చేయాలన్నమాట. ఈ ప్రతి శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఈ 5వ శ్లోకంలో అయితే ఏమి, 6వ శ్లోకము, 7వ శ్లోకము, 8, 9 ఇట్లా ఈ చాప్టర్ లో ప్రతి శ్లోకంలో భాష్యం మనము తీసుకున్నట్లయితే భాష్యంలో ప్రతి శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు హరే కృష్ణ మహామంత్రము యొక్క ప్రాముఖ్యత గురించి రాశారనమాట. హరినామ సంకీర్తనం ద్వారానే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారానే మనము భగవంతుణ్ణి స్మరించగలుగుతాము అని చెప్తారనమాట. మనకు ఈ హరే కృష్ణ మహామంత్రము ఎవరిచ్చారు? ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరిచ్చారు అంటే శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు అంటే స్వయాన శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే 500 సంవత్సరాల క్రితము నవద్వీప్ ద్వామంలో వెస్ట్ బెంగాల్లో చైతన్య మహాప్రభువుగా ఆవిర్భావం తీసుకున్నారు. శ్రీకృష్ణ చైతన్య, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్య, గదాధర్ పండిత, శ్రీవాస్ ఠాకూర్, ఈ పంచతత్వ భగవానులు మనకు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారనమాట. ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది భౌతికమైన శబ్దం కాదు. ఈ హరే కృష్ణ మహామంత్రము దివ్య శబ్దము. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది దివ్య శబ్దము, అది ఆధ్యాత్మిక లోకం నుంచి వస్తుంది. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనలోని హృదయము పరిశుద్ధమవుతుంది అని చెప్తారనమాట. అంతేకాకుండా చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యద 3 సార్లు నొక్కి చెప్తారనమాట. ఈ కలియుగంలో హరినామము 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 తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు. అంటే శ్రీకృష్ణ భగవాను చేరడానికి వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు అని చెప్తారనమాట. ఎందుకు అంటే ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు నామరూపంలో వచ్చారనమాట. కలికాలే నామరూపే కృష్ణావతార. అంటే శ్రీకృష్ణ భగవానుడు నామరూపంలో వచ్చినారనమాట, నామావతారంలో వచ్చినారు. శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణుని కృష్ణ అనే నామంకి ఎటువంటి తేడా అనేది లేదనమాట. శ్రీకృష్ణ భగవానుడుకి ఎంత శక్తి ఉందో కృష్ణ నామానికి కూడా అంతే శక్తి ఉంది అన్నమాట. ఈక్వల్లీ పొటెంట్. భగవంతుడు తన సర్వ శక్తులను మనకు అనుకూలంగా ఉండడానికి తన నామాలలో పెట్టారనమాట. శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కూడా చెప్తారు కదా, నామకారి బహుదా నిజ సర్వశక్తి అని. అంటే శ్రీకృష్ణ భగవానుడు తన అన్ని శక్తులను తన నామాలలో పెట్టారనమాట. కాబట్టి మనము నామాన్ని ఆశ్రయం తీసుకోవడం ద్వారా మనము భగవంతుని పొందగలుగుతాము, భగవంతుని యొక్క కృపను పొందగలుగుతాము అని చెప్తారనమాట. నామాన్ని ఆశ్రయం తీసుకోవడం అనేది చాలా సులువైన పద్ధతి. ఈ యుగానికి అదే నామ సంకీర్తనమే ధర్మం అన్నమాట. సత్యయుగంలో అయితే ధ్యానం ద్వారా భగవంతుని చేరుకునే వాళ్ళు, త్రేతాయుగంలో
యజ్ఞ యాగాదుల ద్వారా చేరుకునే వాళ్ళు, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా, కలియుగంలో హరినామ సంకీర్తనం ద్వారా. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రమే జపించడము, కీర్తించడమే ఈ యుగానికి ధర్మము అని చెప్తారనమాట. మరి ఈ హరే కృష్ణ మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే ఏంటి? ఈ హరే కృష్ణ మహామంత్రము ఏంటి అంటే, హరే అంటే ఎనర్జీ ఆఫ్ ది లార్డ్, అంటే భగవంతుని యొక్క శక్తి స్వరూపము. ఎవరు అంటే గన శ్రీమతి రాధారాణి. కృష్ణ రామ అంటే భగవంతుని యొక్క నామాలు. మనము హరే కృష్ణ మహామంత్రము చెప్పడం ద్వారా, జపించడం ద్వారా ఏం చెప్తున్నాము మనము అంటే, అమ్మా శ్రీమతి రాధారాణి, ఓ భగవంతుని యొక్క శక్తి స్వరూపమా శ్రీమతి రాధారాణి, ఓ కృష్ణ, ఓ రామ, మమ్మల్ని మీ సేవలో వినియోగించండి అని మనము ఆ జపము ద్వారా ప్రార్థిస్తున్నాం అన్నమాట. రాధారాణికి, శ్రీకృష్ణునికి మనము ప్రార్థిస్తున్నాము. ఎందుకు మనము సేవని కోరుకుంటున్నాము అంటే, మన నిజ స్వరూప స్థితి భగవంతుని యొక్క దాసానుదాసులం కాబట్టి మనము భక్తియుక్త సేవను కోరుకుంటున్నాము. అది మరి మనం ఎలా చేయాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపం చేయాలి అంటే, మనము మన నాలుకతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నాలుకతో చెప్పాలి. అదే సమయంలో మనం ఏదైతే చెప్తున్నామో మన చెవులతో దాన్ని వినాలన్నమాట. మన మనస్సును మొత్తము మనము చేసే జపం, మనము హరే కృష్ణ భగవంతుని నామాలు, హరే కృష్ణ మహామంత్రము వినడం మీదనే కేంద్రీకరించాలన్నమాట. శ్రద్ధతో జపం చేయాల. మనసును అటు ఇటు పోనివ్వకూడదు. ఆ మంత్రాన్ని చెప్తా ఉండాలి, ఒక పక్క చెప్తా ఉండాలి, ఒక పక్క వింటా ఉండాలన్నమాట. మన మనసు అటు ఇటు వెళ్తా ఉంటుంది మనం ఎంత ట్రై చేసినా కూడా. కానీ మళ్ళీ కూడా అది ఎక్కడికి వెళ్తుందో అక్కడి నుంచి మళ్ళీ మనసును వెనక్కి తీసుకొచ్చి ఆ మహామంత్రాన్ని వినడం మీదనే, శ్రద్ధగా వినడం మీదనే లగ్నం చేయాలన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారు కదా, చాంట్ హరే కృష్ణ, హియర్ హరే కృష్ణ, జస్ట్ హియర్. అది రెండు చేస్తే చాలు, అది ప్రాసెస్ అనేది, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. మనం చేయాల్సింది ఏంది అంటే, మనం జపం చేయాలి. మనం ఏదైతే జపం చేస్తున్నామో అది మనము శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి అని చెప్తారు? వినడం ఎందుకు ఇంపార్టెంట్? మనం జపం చేసేటప్పుడు మనం ఏదైతే జపం చేస్తున్నామో అది వినడం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గన, భగవంతుడు మనం జపం చేస్తున్నాం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చేస్తున్నాం అంటే అది దివ్యమైన శబ్దము అని చెప్పారు. ఆధ్యాత్మిక లోకం నుంచి వస్తుంది అని చెప్పారు. మనం చెప్తున్న హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాము అంటే అక్కడ శబ్ద రూపంలో భగవంతుడు వచ్చి ఉన్నారు, మన ఎదురుగా వచ్చి ఉన్నారనమాట. కానీ మనవి భౌతికమైన కళ్ళు కాబట్టి మనము భగవంతుని చూడలేము. కానీ భగవంతుడు మనం ఒకసారి చెప్తే ఒకసారి అక్కడ వచ్చి ఉన్నారనమాట. ఆ వచ్చి ఉండి తర్వాత ఏం చేస్తారు? మనము వింటే, ఆ మంత్రాన్ని మనము వింటే మన చెవుల ద్వారా మన లోనికి ప్రవేశిస్తుంది అనమాట. ఆ నామం, శ్రీకృష్ణ భగవానుడు నామ రూపంలో మన శరీరంలోనికి ప్రవేశించి మన హృదయాన్ని క్లీన్ చేస్తారనమాట. తడిగుడ్డ పెట్టి క్లీన్ చేస్తాం కదా మనం ఇంట్లో, డస్ట్ ఉంటే ఏం చేస్తాము, అట్లా మన హృదయ మాలిన్యాన్ని క్లీన్ చేస్తారనమాట. నామము పోయి క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీరు జపం చేస్తున్నారు కానీ వినలేదు. వినకపోతే ఏమవుతుంది? భగవంతుడు మన శరీరంలోకి వెళ్ళడు, మన హృదయంలోకి వెళ్ళడు, మన హృదయాన్ని ప్యూరిఫికేషన్ అనేది చేయరనమాట. కాబట్టి మనం చెప్పడం ఎంత ఇంపార్టెంటో మనము ఆ మంత్రాన్ని వినడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే దాని యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని మనము, ఆ మంత్రము యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని మనము పొందగలుగుతాం అన్నమాట. మరి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నామం రూపంలో మన హృదయంలోని మాలిన్యాలను ప్యూరిఫై చేస్తారు అని చెప్తున్నారు. మరి మన హృదయంలో ఏమి ఇంప్యూరిటీస్ ఉన్నాయి, మన హృదయంలో ఏమి మాలిన్యం ఉంది అని అంటే గన, మనం ఈ దేహమే నేను అనే భావం ఉందన్నమాట మనకి. మన హృదయంలో ఏముంది అంటే,
ఈ బాడీలీ కాన్షియస్నెస్ ఉందన్నమాట. ఉమ్, ఆ ఎందుకు అట్లా ఉంది మనకు? ఆ బాడీలీ కాన్షియస్నెస్ ఎందుకు ఉంది? నేను ఈ శరీరమే నేను అనే భావం ఎందుకు ఉంది అంటే, మనము ఈ ముందు జన్మల్లో కొన్ని కోట్ల జన్మల్లో ఎన్ని ఎన్ని 84 లక్షల జీవరాశుల్లో మారి మారి వచ్చాం కదా. అప్పుడు అంతా మనకి ఇదే భావంలోనే ఉన్నాము మనము. బాడీలీ కాన్షియస్నెస్ అంటే భౌతిక చైతన్యంలోనే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనము భగవద్గీత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా మన హృదయంలో నేను శరీరము అనే భావంలోనే ఉన్నామన్నమాట. మరి నేను ఆత్మను, భగవంతుని యొక్క అంశను అనే భావం అనేది ఎప్పుడొస్తుంది మనకు అంటే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మన హృదయంలోని కామము అంటే ఈ ఇంద్రియ భోగము అనుభవించాలి, ఇంద్రియ భోగం చేయాలి, ఈ ప్రకృతిని అనుభవించాలి అనే భావము, భోగ వృత్తి పోయి మన నిజమైన సేవా వృత్తి వస్తుందన్నమాట. అంటే మన నిజ స్వరూప స్థితి ఏంటి? భగవంతునికి సేవ చేయడం. ఆ స్వరూప స్థితిని మనము తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు శిక్షాష్టకంలో కూడా వస్తుంది కదా, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, చేతో దర్పణ మార్జినం అంటారు. చేతో అంటే మన హృదయం. మన హృదయం అనే దర్పము, అద్దము మార్జనం క్లీన్ చేయబడుతుంది అనమాట. ఇప్పుడు ఒక అద్దం ఉందనుకోండి, అది దుమ్ము కొట్టుకొని పోయింది. అప్పుడు ఫుల్లుగా డస్ట్ పట్టేసింది. అద్దం అంతా ఫుల్లుగా డస్ట్ పట్టేసింది. అప్పుడు మనం ఎదురుగా పోయి నిలబడితే మన స్వరూపం తెలుస్తుందా? తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? క్లాత్ తీసుకొని ఆ అద్దాన్ని క్లీన్ గా తుడిస్తే మన నిజ స్వరూప స్థితి అనేది తెలుస్తుందన్నమాట. ఆ విధంగానే మన మనస్సులో కామం అనేది నేను ఈ శరీరమే అనే భావనతో పేరుకొని పోయిందన్నమాట ఎన్నో జన్మల నుంచి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తామో, అది వింటామో, భగవంతుడు ఆ భావాన్ని క్లీన్ చేస్తాడన్నమాట. క్లీన్ చేసి హృదయం మొత్తం ఆ ఇంప్యూరిటీస్ మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు ఆ హృదయ దర్పణంలో, ఆ హృదయం అనే అద్దంలో మన నిజ స్వరూప స్థితి కనబడుతుందన్నమాట. నేను భగవంతుని యొక్క అంశను, నేను భగవంతునికి సేవ చేయడానికే ఉద్దేశించబడినాను అనేది తెలుస్తుంది. అప్పుడు భగవంతుని పట్ల ప్రేమ, కృష్ణ ప్రేమ అనేది జాగృతమవుతుంది. ఎప్పుడైతే కృష్ణ ప్రేమ అనేది జాగృతమవుతుందో జీవిలో, అప్పుడు ఇంకా కృష్ణుని తలుచుకోకుండా ఉండలేడనమాట, స్మరించకుండా ఉండలేడు. అలాగే కదా ప్రహ్లాద్ మహారాజు, ఆయన శ్రీకృష్ణుని తలుచుకోకుండా ఉండలేరనమాట. ఆ విధంగా మనం ఈ హరే కృష్ణ మహామంత్రము అనేది పని చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మనకు మన అదృష్టం కొద్దీ మనకు హరే కృష్ణ మహామంత్రం గురించి తెలిసింది, భగవంతుని యొక్క తత్వం గురించి తెలిసింది. కాబట్టి మనము మన టైంని వేస్ట్ చేసుకోకుండా వీలైనంత వరకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి, కీర్తన చేయాలి, భక్తియుక్త సేవలో నెలకొనాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా రాస్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 9th శ్లోకము. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం అనుస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. చదవండి మాతాజీ. పరమ పురుషుని సర్వజ్ఞునిగాను, అతి ప్రాచీనునిగాను, శాసించు వానిగను, సూక్ష్మము కంటేను సూక్ష్మమైన వానిగను, సర్వమును పోషించు వానిగను, భౌతిక భావాతీతునిగను, ఊహాతీతునిగను, సదా దివ్య రూపునిగను మానవుడు స్మరించవలను. అతడు సూర్యుని వలె తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకం నుంచి 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు యోగ మిశ్ర భక్తుల గురించి చెప్తారనమాట. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు శుద్ధ భక్తియుక్త సేవ గురించి చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. 9 నుంచి 13 వరకు ఏం చెప్తారు అంటే యోగ మిశ్ర భక్తుల గురించి చెప్తారు. అంటే యోగ మిశ్ర భక్తులు అంటే వీళ్ళు భక్తులే. అంటే భగవంతుడు దేవాతి దేవుడికి రూపం ఉంది, సాకార రూపం ఉంది, భక్తి ప్రపత్తులు ఉంటాయి, ప్రేమ భావాలు ఉంటాయి. కానీ వాళ్ళకు
యోగం కూడా చేయాలని ఉంటుందన్నమాట. అంటే అడవికి పోయి యోగ కూడా చేస్తారనమాట. రెండు చేస్తారనమాట. భక్తి యోగం చేయరు, ఆ యోగం చేస్తారనమాట. షట్చక్ర యోగం చేస్తారు భక్తులే, కానీ ఆ యోగం కూడా చేస్తారు. అంటే మిక్స్ అన్నమాట. వీళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరి మీద వాళ్ళు భగవంతున్నే స్మరిస్తారు యోగంలో. ఆ తమ హృదయంలో ఉండే పరమాత్మ రూపంలో ఉండే చతుర్భుజ విష్ణు రూపాన్ని స్మరిస్తారు. ఏమని స్మరిస్తారు? భగవంతుని యొక్క గుణగణాల గురించి ఆ గుణగణాల గురించి తెలుసుకొని ఏమని స్మరిస్తారు అనేది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణగణాల గురించి వాళ్ళు ఆ విధంగా స్మరిస్తారనమాట యోగమిశ్ర భక్తులు. కవీం అంటే అన్ని తెలిసిన వాళ్ళు, అంటే భగవానుడికి అన్ని తెలుసు. సర్వజ్ఞుడు అంటే ప్రెజెంట్ తెలుసు, పాస్ట్ తెలుసు, ఫ్యూచరు తెలుసు. భూతకాలంలో ఏం జరిగిందో తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతుందో తెలుసు, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలుసు. అంటే భగవంతుడికి అన్ని తెలుసు అని స్మరిస్తారు. పురాణం అంటే అతి ప్రాచీనుడు, అంటే అందరూ తన నుంచే వచ్చారు, శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చారు, కానీ శ్రీకృష్ణ భగవానునికి పైన ఎవరు లేరు. సర్వ కారణాలకు అతనే కారణము అని స్మరిస్తారు. అనుశాసితారం అందరినీ శాసించువాడు, అందరినీ కంట్రోల్ చేసేవాడు శ్రీకృష్ణ భగవానుడు. అనోరణీయం అంటే సూక్ష్మాతి సూక్ష్మం, అంటే సూక్ష్మంలో కంటే సూక్ష్మం, అణువు కన్నా సూక్ష్మమైన వాడు శ్రీకృష్ణ భగవానుడు అని స్మరిస్తారనమాట. అంటే ఇప్పుడు ప్రతి పరమాత్మ రూపంలో ప్రతి అణువులో శ్రీకృష్ణ భగవానుడు వ్యాపించి ఉన్నారు. మరి అణువులోకి వ్యాపించి ఉండాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇంకెంత సూక్ష్మంగా ఉండాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉండగలుగుతారనమాట. అనుస్మరేద్య ఆ విధంగా వాళ్ళు స్మరిస్తారు. ఇంకా ఏమని స్మరిస్తారు? సర్వస్వ దాతారం అంటే అందరికీ అతనే పోషకుడు, శ్రీకృష్ణ భగవానుడే అందరికీ పోషకుడు. అచింత్య రూపం, భగవంతుడి యొక్క రూపం ఎటువంటిదంట? దివ్యమైన రూపము. మన ఈ భౌతికమైన ఇంద్రియాలతో మనము ఊహించలేము. అచింత్యము అంటే మనం ఊహించకు, మన తెలివికి గాని, మన బుద్ధికి గాని, మన ఇంద్రియాలకు గాని అందని రూపం. మన తర్కానికి గాని అందదు, మన ఊహా కల్పనలకు గాని అందని రూపం అన్నమాట. ఎందుకంటే మనవి భౌతికమైన ఇంద్రియాలు. భగవంతుడి రూపము దేహము దివ్యమైన దేహము కాబట్టి మనం ఊహించలేము. అచింత్య రూపం భగవంతుడి, అచింత్య రూపం. ఆదిత్య వర్ణం అంటే సూర్యుని వలె తేజోమయంగా ఉంటారన్నమాట. తమసహ పరస్తాత్ అంటే ఈ తమస్సు, ఈ భౌతిక జగత్తుని ఏమిటితో పోలుస్తారు? తమస్సుతో పోలుస్తారు, అంధకారంతో పోలుస్తారు. సూర్యుడు చంద్రుడు విద్యుత్ లేకుంటే అసలు చీకటి, తమస్సు అన్నమాట. అంటే ఈ భౌతిక గుణాలకి శ్రీకృష్ణ భగవానుడు అతీతుడు అని చెప్పి ఈ విధంగా యోగమిశ్ర భక్తులు యోగంలో శ్రీకృష్ణుని గురించి ఇదంతా తెలుసుకొని అలా స్మరిస్తారు అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణుడు. ఇక్కడ శిల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారు? అచింత్యము అనగా ఈ భౌతిక జగత్తుకు అతీతమైనది మరియు మన హేతువాదముకు, తర్కముకు, తాత్విక భావ కల్పనలకు అందనిది అని అర్థము. కనుకనే వివేకవంతులు వ్యర్థవాదములు, ఊహాగానాలు త్యజించి వేదములు, భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి ధర్మ గ్రంథములలో చెప్పబడిన విషయములను అంగీకరించి అవి ఏర్పరిచిన సిద్ధాంతమును అనుసరించవలెను. అదే మానవునికి సరి అయిన అవగాహన శక్తిని కలిగించును. అంటే మనం చాలా మంది వాదిస్తా ఉంటారు, దేవుడు ఎక్కడున్నారు, దేవుడు లేరు, ఇవన్నీ ఉత్త ట్రాష్ అని వాదిస్తా ఉంటారు. అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడిది అచింత్యమైన రూపము. అంటే మన భౌతికమైన ఇంద్రియాలతో మనము ఊహించలేము, మన తర్కానికి అందదు. అంత మాత్రాన భగవంతుడు లేడు అని కాదనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము భగవద్గీత, భాగవతము, వేదాలలో ఎలా చెప్పబడిందో దాన్ని మనము ఫాలో అవ్వాలి. మన తెలివికి అందనంత మాత్రాన అది నిజం కాదు అని మనము అనుకోకూడదు అని చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగ శక్తిచే చెలించని మనస్సుతో పూర్ణ శక్తి భావంతో దేవాది దేవుని స్మరించేడి వాడు తప్పక పరమ పురుషుని పొందగలడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ యోగ మిశ్ర భక్తులు ఏం చేస్తారంట, షట్చక్ర యోగము అనేది చేస్తారంట. షట్చక్ర యోగము అంటే వాళ్ళు ప్రాణవాయువుని కింద ఉన్న చక్రాలలో నుంచి పై చక్రము సహస్రార కమలం వరకు తీసుకొని వస్తారనమాట. వాళ్ళు ధ్యానంలో తీసుకొని వస్తారనమాట. కుండలిని శక్తి అనేది ఉంటుంది. మన వెన్నుపూసలో చక్రాలు అనేటివి ఉంటాయి. కింద మూలాధారం నుంచి పైన ఆజ్ఞా చక్రం వరకు ప్రాణవాయువుని ఊర్ధ్వముఖంగా తీసుకొని వచ్చి ప్రాణవాయువుని రెండు కళ్ళ మధ్యలో నిలుపుతారు అని చెప్పి రాసిందనమాట. ఏం చేస్తారంట వీళ్ళు, ఈ షట్చక్ర యోగులు వాళ్ళ మనసును మొత్తము కంట్రోల్ చేసి భగవంతుని ధ్యానిస్తూ వారి ప్రాణవాయువుని మూలాధారం నుంచి కనుబొమ్మల మధ్యకు తీసుకొని వస్తారనమాట. కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం అని ఉంటుంది, దానిపైన సహస్రార కమలం అనేది ఉంటుందన్నమాట. అక్కడికి తీసుకొని వస్తారు. అక్కడికి తీసుకొని రావడం ద్వారా నన్ను పొందుతారు అని చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇది షట్చక్ర యోగం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. ఇది మనకు ఈ కలియుగంలో మనకు ఆచరణ సాధ్యం అనేది కాదు. మనం తెలుసుకున్నా కూడా మనం అది చేయలేమన్నమాట. ఎందుకు అంటే యోగము అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి, ఒక పద్మాసనంలో కూర్చోవాలి, ఇంద్రియాలను నియంత్రణ చేయాలి, మనసును నియంత్రణ చేయాలి, మనసును పరమాత్మ పైన లగ్నం చేయాలి. ఆ విధంగా ధ్యానం చేస్తూ ఈ ప్రాణవాయువుని ఊర్ధ్వముఖంగా తీసుకొని రావాలి. ఇది చాలా కష్టతరమైన పని. బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ కలియుగంలో మనము చేయలేమన్నమాట. కాబట్టి ఈ షట్చక్ర యోగం గురించి చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు చెప్పారు అంటే గన మనకు ఈ కొంతమంది యోగం చేయాలి, మెడిటేషన్ చేయాలి అనేది ఇష్టంగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే తెలుసుకుంటే అప్పుడు మనకి భక్తి యోగం ఎంత సులువు అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ షట్చక్ర యోగము తెలుసుకోండి, కానీ మనకు అది సాధ్యపడదు. కలియుగంలో ప్రజలకు అది సాధ్యపడదు. మనకు భక్తియుక్త సేవ, హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలే సులభము, భక్తియుక్త సేవనే సులభము అని చెప్తున్నారనమాట. ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారంటే, మరణ సమయంలో మనస్సును భక్తితో దేవాతి దేవునిపై నెలకొని ఉండవలెను. ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడినది. యోగను అభ్యసించి వారు ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యకు ఆజ్ఞాచక్రముకు చేర్చవలెనని ఇక్కడ ఆదేశించబడినది. ఆ విధంగా షట్చక్రములపై ధ్యానముతో కూడిన షట్చక్ర యోగా అని ఇక్కడ నిర్దేశించబడినది. శుద్ధ భక్తుడు అటు షట్చక్ర యోగను అభ్యసించడు, కానీ అతడు సర్వదా కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండుట చేత మరణకాలంలో భగవంతుని కృపచే అతడిని స్మరించగలడు. కానీ శుద్ధ భక్తుడు ఇది అభ్యసించడు, షట్చక్ర యోగాన్ని అభ్యసించడు అనమాట. అభ్యసించకపోయినా సరే నిరంతరము శుద్ధ భక్తుడు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండడం ద్వారా, యోగి ఎలాగైతే నిరంతరము మనసులో పరమాత్మను స్మరిస్తున్నాడో, భక్తుడు కూడా శ్రీకృష్ణుని పనులే చేస్తాడు, శ్రీకృష్ణుని జపమే చేస్తాడు, శ్రీకృష్ణునికే వంట వండుతాడు, శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే తన విద్యుక్త ధర్మాలన్నీ చేస్తాడు. కాబట్టి సెంటర్ శ్రీకృష్ణ భగవాను సెంటర్ గా చేసుకొని తన పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి నిరంతరము శ్రీకృష్ణుని స్మరించినట్టే అవుతుంది. కాబట్టి మరణ సమయంలో శ్రీకృష్ణ భగవాను కృప ద్వారా శుద్ధ భక్తుడు కూడా దేహంను విడిచే సమయంలో శ్రీకృష్ణుని స్మరించి శ్రీకృష్ణుని చేరుకోగలుగుతాడు అని చెప్పి ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. 11th శ్లోకము.
యదక్షరం వేదవిదో వదంతి విసంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేట్ చదవండి మాతాజీ. వేదములను ఎరిగిన వారు, ఓంకారమును ఉచ్చరించువారు, సన్యాసాశ్రమంలోని గొప్ప మహర్షులు బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుదురు. దేని చేత వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ యోగ మిశ్ర భక్తులు షట్చక్ర యోగం చేస్తారు కదా, వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి అనేది చెప్తారనమాట. వాళ్ళు ఎలా చేస్తారు అనేది. యదక్షరం అంటే వాళ్ళు ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఆ తర్వాత వేదములను పఠించాలి. వీతరాగా అంటే అటాచ్మెంట్, అన్ని భౌతిక విషయాల పట్ల ఆసక్తిని విడవాలి, అటాచ్మెంట్ ని విడవాలి. ఈ యోగంలో ఏ యోగమైనా సరే మొదటి పాయింట్ ఏంటి అంటే వైరాగ్యం. అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తిని వదలాలి అని చెప్తారు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ 4 ముఖ్యం అన్నమాట. షట్చక్ర యోగులు చేయవలసిన పనులు ఏంటి అంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి, వేదాలను పఠించాలి, ఆసక్తిని విడవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆ విధంగా వాళ్ళు యోగంలో భగవంతుణ్ణి స్మరణ చేయాలి అని చెప్తారనమాట. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మరీ భాష్యంలో ఏమని రాస్తున్నారంటే ఈ బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా ఈ కలియుగ వాసులకి వీలు పడదు, ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి చేయలేరు అని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రాస్తున్నారు. ఒకసారి చూడండి. కానీ నేటి కాలంలో అట్టి బ్రహ్మచర్య జీవితము సాధ్యపడదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారిపోవుట చేత సాధనకు జీవితారంభము నుండియే బ్రహ్మచర్యము అభ్యసించుట మానవునకు ఏమాత్రము సాధ్యపడదు. ప్రపంచమంతటా వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన అనేక సంస్థలు ఉన్నప్పటికీ సాధకులు బ్రహ్మచర్య నియమములను బోధించు ప్రామాణిక సంస్థ ఒక్కటి కూడా లేదు. అట్టి బ్రహ్మచర్యము పాటించకుండా ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుట మిక్కిలి కష్టము. కనుకనే కలియుగమునకు సంబంధించిన శాస్త్ర నియమములను అనుసరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన తప్ప దేవాతి దేవుని పొందుటకు మరో ఇతర మార్గము లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించిరి. టైం, ప్లేస్, సర్కమ్స్టాన్సెస్ ని బట్టి అంటే దేశ పరిస్థితులను బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం అనేది మారుతుంటుంది అనమాట. అంటే ఈ కలియుగంకి హరినామ సంకీర్తనమే ధర్మము. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ద్వారానే మనము హరినామం ద్వారానే మనము శ్రీకృష్ణ భగవాను పొందగలుగుతాము అని చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో. 12వ శ్లోకంకి వెళ్దాము. సర్వధర్మాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ దాయాత్మనః ప్రాణమాసితో యోగధారణం. హరే కృష్ణ. ఎవరైనా 12th శ్లోకము ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సుగుణ మాతాజీ చదవండి మాతాజీ. ఇంద్రియ కర్మల నుండి విడవడి ఉండుటయే యోగ స్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనసును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే ఈ షట్చక్ర యోగము అభ్యసించే వాళ్ళు సర్వద్వారాన్ని సంయమ్య అన్ని ద్వారములను మూసివేయాలి అని అంటున్నారు. అన్ని ద్వారాలు మూసివేయాలి అంటే మనము ద్వారాలు అంటే ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ ద్వారాలను మూసివేయాలి అంటే ఏమని అర్థము అంటే మనం ఈ ద్వారాలతో ఏం చేస్తున్నాము? కళ్ళతో ఇంద్రియ భోగం చేస్తున్నాం. కళ్ళతో మంచి అందమైన ప్రదేశాలు వెళ్ళాలని ఉంటుంది, అందమైనవి చూడాలని ఉంటుంది. చెవులతో ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలని ఉంటుంది. మనం నాలికతో
రకరకాల పదార్థాలు తినాలని ఉంటుంది. అంటే మనము ఈ ద్వారాల ద్వారానే మనము ఇంద్రియ భోగం అనేది చేస్తున్నాము. ఈ సర్వద్వారాని సంయమ్య ఇవి మూసివేయాలి అంటే భౌతిక భోగ వాంఛను విడిచిపెట్టాలి అని చెప్తున్నారనమాట. భౌతిక భోగ వాంఛను విడిచిపెట్టి ఇంద్రియాలను ఆ ఇంద్రియ భోగ వస్తువుల నుంచి దూరంగా ఉంచాలన్నమాట. ఇంద్రియార్థముల నుంచి దూరంగా ఉంచాలన్నమాట. అంటే ప్రత్యాహారం అంటారు దీన్నే. మనం అష్టాంగ యోగంలో చెప్పుకున్నాం కదా, 6వ అధ్యాయంలో 8 దశలు ఉంటాయి అష్టాంగ యోగంలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహారము అంటే ఇంద్రియ భోగ వాంఛను విడిచిపెట్టడం అన్నమాట. ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఇవి 8 స్టేజెస్ అష్టాంగ యోగంలో. ఈ యోగంలో కూడా ఇంద్రియ భోగ వాంఛను వదలాలి. ఏ యోగమైనా సరే వైరాగ్యం అనేది ఫస్ట్ పాయింట్ అన్నమాట. వైరాగ్య భావం అనేది ఉండాలన్నమాట. అంటే మనము మనం వచ్చిందే ఇది ఇంద్రియ భోగము అనుభవించడం కోసమే, ఈ ప్రకృతిని అనుభవించడం కోసమే అనే భావన అనేది ముందు వదిలేసేయాలన్నమాట. అలా వదిలేసి మనస్సును ఇంద్రియ భోగ వాంఛ నుంచి మళ్లించి ఎక్కడ పెట్టాలంట? హృదయం వైపు. మనసును హృదయం మీద లగ్నం చేయాలి. మనోహృది నిరుద్యచ. మనస్సుని హృదయంలో మీద లగ్నం చేయాలి. ఎందుకు? హృదయంలో ఉన్న పరమాత్మ మీద లగ్నం చేయాలి. ఆ విధంగా చేస్తూ మనస్సుని హృదయస్థుడైన పరమాత్మ మీద లగ్నం చేస్తూ ఈ ప్రాణవాయువుని ఏం చేయాలంట? మూలాధారం నుంచి శీర్షాగ్రానికి తీసుకొని వచ్చి, అంటే తలపైకి తీసుకొని వచ్చి అలా ఆ విధంగా యోగలో ప్రతిష్ఠితుడు కావాలి అని చెప్తున్నారనమాట. మరి 13వ శ్లోకంకి వెళ్దాము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. హరే కృష్ణ. ఎవరైనా 13వ శ్లోకము ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఈ యోగ విధానంలో నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన పవిత్ర ఓంకారం ఉచ్చరించిన పిమ్మట యోగి దేవాది దేవుడనైన నన్ను స్మరించుచు దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. హరే కృష్ణ మాత. ఆ విధంగా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళు ఎలా భగవంతుని చేరగలరు అనే విషయాన్ని చెప్పేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు ఓంకారాన్ని నిరంతరము ఉచ్చరించడం ద్వారా భగవంతుని మనస్సుని హృదయస్థుడైన పరమాత్మ మీద లగ్నం చేయడం ద్వారా వారి యొక్క ప్రాణవాయువుని శీర్షాగ్రహానికి తీసుకొని రావడం ద్వారా ఆ సహస్రార కమలను ఛేదించుకొని వారి ఆత్మ, సహస్రార కమలం ఇక్కడ ఉంటుంది, తల పైన ఉంటుంది. వారి యొక్క ఆత్మ భగవంతుని ధామానికి చేరుతుంది, శ్రీకృష్ణ ఆధ్యాత్మిక జగత్తుకు చేరుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఓంకారంని జపించడం ద్వారా కూడా ఆధ్యాత్మిక లోకాలకు చేరగలుగుతారు. ఎందుకు అంటే ఓంకారం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవాను యొక్క నిరాకార శబ్ద రూపము ఓంకారం అన్నమాట. మనం ముందు శ్లోకాలలో కూడా చెప్పుకున్నాం కదా, వేదాలలోని ప్రణవాన్ని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అంటే వేదాలలోని ఓంకారాన్ని నేనే అని చెప్తారనమాట. ఇక్కడ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారు? ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు అభిన్నమని ఇక్కడ స్పష్టంగా వివరించబడినది. ఓం అనేది శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపము. కానీ హరే కృష్ణ అను మహామంత్ర ధ్వనిలో ఓం కలదు. హరే కృష్ణ మహామంత్ర కీర్తనయే ఈ యుగముకు ప్రత్యేకముగా ఆదేశించబడినది. కనుకనే జీవితాంతమున మానవుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ దేహమును విడిచినచో తన అభ్యాసమును అనుసరించి అతడు ఆధ్యాత్మిక లోకములలో ఏదైనా ఒక దానిని తప్పక సాధించగలుగుతాడు. కాబట్టి ఈ ఓంకారం అనేది శ్రీకృష్ణ భగవాను యొక్క నిరాకార శబ్ద రూపము. ఓంకారముకు బ్రహ్మముకు శ్రీకృష్ణ భగవానుడుకు
అవన్నీ వేరు వేరు కాదనమాట. బ్రహ్మము అంటే బ్రహ్మజ్యోతి, శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహకాంతి. ఓంకారము అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క నిరాకార శబ్ద రూపము అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది ఏంటి అంటే అది మహామంత్రం అన్నమాట. ఆ హరే కృష్ణ మహామంత్రంలోనే ఓంకారం కూడా ఇమిడి ఉంది, దాంట్లోనే ఓంకారం కూడా ఉంది. మనం ఏమైతే మంత్రాలు అన్ని చెప్తామో, ఈ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రంలోనే ఇమిడి ఉన్నాయి అని చెప్తారనమాట. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా ఆ చా అది మహామంత్రము, చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా శక్తివంతమైనది. అట్ ద సేమ్ టైం మనము చెప్పడానికి కూడా, మనం జపించడానికి కూడా చాలా ఈజీ అన్నమాట. సర్వకాల దానికి ప్రత్యేకమైన రూల్స్ ఏమీ లేవు. మనం సర్వకాల సర్వావస్థల్లో చెప్పుకోవచ్చు. మనం కూర్చొని చెప్పుకోవచ్చు, పడుకొని చెప్పుకోవచ్చు, దేవుని ఇంట్లో చెప్పుకోవచ్చు, బయట చెప్పుకోవచ్చు, మనం వంట చేస్తూ చెప్పుకోవచ్చు, మనం పని చేస్తూ చెప్పుకోవచ్చు, ఇండ్లు క్లీన్ చేస్తూ చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి స్నానం చేయకముందు కూడా మనము స్మరించుకోవచ్చు. కాబట్టి ఎటువంటి రూల్స్ అనేది లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు. అది ఎంతో శక్తివంతమైనది. చేయడానికి కూడా పెద్ద రూల్స్ అనేది ఏమీ లేదు. ఈ మన కలియుగానికి అన్ని రిలాక్సేషన్ భగవంతుడు ఇచ్చేశారనమాట. మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేయడమే ఇంకా తరువాయి, స్టార్ట్ చేయడమే ముఖ్యం అన్నమాట. అది ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రం. అన్ని మంత్రాలు దాంట్లోనే ఇమిడి ఉన్నాయి, ఓంకారం కూడా దాంట్లోనే ఇమిడి ఉంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. ఇంకా 14వ శ్లోకంకి వెళ్దాము. ఇదే లాస్ట్ శ్లోకము. అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. 14వ శ్లోకం ట్రాన్స్లేషన్. ప్రభుజీ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ పృథు కుమార, క్రమం తప్పకుండా నన్ను నిరంతరము స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు యోగమిశ్ర భక్తుల గురించి చెప్పారు. 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు యోగమిశ్ర భక్తి గురించి చెప్పారు. ఈ 14వ శ్లోకము ఇది పూర్తి భక్తి శ్లోకం అన్నమాట. ఇది యోగమిశ్ర భక్తి కాదు, శుద్ధ భక్తులు చేసే స్వచ్ఛమైన ప్యూర్ డివోషనల్ సర్వీస్ గురించి చెప్తారనమాట. ఏంటి అంటే ఎవరైతే అనన్య చిత్తంతో వాళ్ళ మనసును అటు ఇటు పోనివ్వకుండా సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళ మనసును శ్రీకృష్ణ భగవానుని యందే లగ్నం చేసి నిత్యము అంటే ప్రతిరోజు ఎవరైతే నన్ను స్మరిస్తారో, నిత్యయుక్తస్య ఆ విధంగా భక్తి యోగంలో నిత్యము నెలకొంటారో, అభ్యాసం చేస్తారో, తస్య అహం అటువంటి వాళ్లకు అహం నేను సులభః నన్ను శ్రీకృష్ణ భగవానుని పొందడము సులభము అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగము చేస్తే, ఈ స్మరణము సర్వకాల సర్వావస్థల్లో భగవంతుని స్మరించడం ద్వారా, భక్తియుక్త సేవలో భక్తి యోగంలో నెలకొనడం ద్వారా తనని పొందడము, శ్రీకృష్ణ భగవానుని పొందడము సులభము అని, ఈజీ అని చెప్తున్నారనమాట. సులభ అనే పదము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ముందు అధ్యాయాలలో కర్మయోగం గురించి చెప్పారు, ధ్యాన యోగం గురించి చెప్పారు, జ్ఞాన యోగం గురించి చెప్పారు, అష్టాంగ యోగం గురించి చెప్పారు, ఇప్పుడు షట్చక్ర యోగం గురించి చెప్పారు. ఇవి చెప్పినప్పుడు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సులభ అనే పదం వాడలేదన్నమాట. అంటే నన్ను మీరు ఈజీగా పొందగలుగుతారు అనే పదము, తస్యాహం సులభ అన్నారు కదా, అనే పదము వాడలేదు. కానీ ఇక్కడ వాడుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. మీరు శుద్ధ భక్తియుక్త ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేయండి, అప్పుడు నన్ను పొందడము, శ్రీకృష్ణ భగవానుని పొందడము సులభము, ఈజీ అని చెప్తున్నారనమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు ఇదే ఈజీ అని చెప్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా
భక్తియుక్త సేవలోనే భక్తి యోగంలోనే నెలకొనాలన్నమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఏం చెప్తున్నారు భాష్యంలో అంటే, మీరు భగవంతునికి ఎన్నో రూపాలున్నాయి, ఎన్నో అవతారాలున్నాయి. ఏ రూపాన్నైనా ధ్యానించొచ్చు. అంటే శ్రీకృష్ణుడు కొంతమందికి రాముడు అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి కూర్మ రూపము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, రామావతారము, కృష్ణావతారము, ఇలా భగవంతుని యొక్క వివిధ రూపాలలో ఏదో ఒక దానిని మనము నిరంతరము స్మరించొచ్చు అన్నమాట. ఎవరి భావం ఎలా ఉంటే వాళ్ళు ఆ భావాన్ని, ఆ దేవుణ్ణి వాళ్ళు రాముణ్ణి స్మరిస్తున్నారనుకో, జీవితం అంతా శ్రీరాముణ్ణే స్మరిస్తారనుకోండి, మా దేహం విడిచే సమయంలో శ్రీరాముణ్ణి గుర్తు చేసుకుంటారు. వాళ్ళు భగవద్ధామంలో శ్రీరాముడి యొక్క వైకుంఠానికి వెళ్తారనమాట. ఆధ్యాత్మిక లోకంలో కూడా అయోధ్య ఉంది. వాళ్ళు అయోధ్యపురంకి వెళ్ళి అక్కడ వాళ్ళు శ్రీరాముణ్ణి స్వయంగా భక్తియుక్త సేవ చేయగలుగుతారు. ఒకవేళ నరసింహస్వామిని తలిస్తున్నారనుకో, నరసింహస్వామికి ఒక వైకుంఠం ఉంది. అక్కడికి నరసింహస్వామి వైకుంఠంకి వాళ్ళు వెళ్తారు. అలా కాకుండా శ్రీకృష్ణుని వాళ్ళు స్మరిస్తున్నారనుకోండి, శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటారు? ఆధ్యాత్మిక లోకంలో గోలోక వృందావనంలో ఉంటారు. వాళ్ళు గోలోక వృందావనంకి చేరుతారు. కాబట్టి భగవంతుని యొక్క ఏ రూపమైనా మన ఇచ్ఛానుసారం మనకు ఎవరి పట్ల ఆసక్తి ఉందో వాళ్ళని మనము స్మరించొచ్చు అని చెప్పి రాస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అదే విధంగా చాలా మంది అంటారు, ఏమని అంటారంటే, మనము భక్తియుక్త సేవను ఏదైనా పుణ్యక్షేత్రంలో, ఇప్పుడు బృందావనం కానీ మథురలో కానీ వెళ్ళి మనము భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేస్తే చాలా మంచిది అని అంటారు. నిజమే, అది మంచిదే. కానీ మనము భగవంతునికి ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేసేటప్పుడు శుద్ధ భక్తులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు బృందావనంలోనే ఉండాలి అని అనుకోరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భగవంతుని స్మరణ చేయడం ముఖ్యం అన్నమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. అతను చక్కగా ప్రభుపాదుల వారు వృందావనంలో ఉండి భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తున్నారు. హ్యాపీగా జపం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, భగవద్గీత భాగవతానికి ట్రాన్స్లేషన్స్ రాస్తున్నారు. కానీ కూడా అతను వాళ్ళ గురువు యొక్క ఆదేశం ప్రకారము పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు. అంత మాత్రాన అక్కడ కూడా శుద్ధ భక్తులు ఎక్కడ ఉన్నా సరే భక్తియుక్త సేవ చేయగలుగుతారు. పుణ్యక్షేత్రంలోనే ఉండి చేయాలి అనేది కాదు అని చెప్పి కూడా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. మనం మనకు నచ్చిన రూపాన్ని, భగవంతుని యొక్క శ్రీకృష్ణుని యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి కదా, మనకు నచ్చిన రూపాన్ని స్మరణ చేయొచ్చు. మనం ఉండే ప్రదేశంలోనే భగవంతునికి భక్తియుక్త సేవ చేయొచ్చు అని కూడా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. హరే కృష్ణ. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. మొత్తానికి ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాము అంటే సర్వకాల సర్వావస్థల్లో భగవంతుని స్మరించడం ద్వారా దేహాన్ని విడిచే సమయంలో కూడా భగవంతుణ్ణి మనము స్మరించగలుగుతాము. భగవంతుని యొక్క దివ్య భావాన్ని పొంది శ్రీకృష్ణ భగవాను చేరుకోగలుగుతాము. అలా స్మరించడం ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జప కీర్తనల ద్వారా జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా నిరంతరము స్మరించడము సాధ్యమవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత యోగ మిశ్ర భక్తుల గురించి కూడా చెప్పారనమాట. వాళ్ళు భక్తులే కానీ యోగం చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంద్రియ వైరాగ్యంతో మరియు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మరియు వేదాధ్యయనం చేస్తూ వాళ్ళ ప్రాణవాయువుని మూలాధారం నుంచి శీర్షాగ్రానికి తీసుకొని వచ్చి హృదయంలో ఉన్న పరమాత్మను స్మరించడం ద్వారా వాళ్ళు దేహాన్ని విడిచే సమయంలో వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లోకాలను పొందుతారు అని చెప్పి రాసి ఉంది. ఆ తర్వాత శుద్ధ భక్తియుక్త సేవ గురించి కూడా చెప్పారనమాట. ఏమని చెప్పారు? ఎవరైతే నిత్యము సర్వకాల సర్వావస్థల్లో భక్తి యోగంలో ఎవరైతే ప్రతిష్ఠితులైతారో
అటువంటి వాళ్ళు నన్ను సులభంగా పొందుతారు, భక్తి యోగమే సులభ మార్గము అని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్. ఎవరికైనా